హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఏంటంటే ఎల్లిపాయ గుడ్డు కారం. ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ నేను గుడ్లని ఇలా బాయిల్ చేసుకొని ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకొని అందులోకి ఇట్లా ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు బాగా వేయించుకొని అందులోకి ఒక గుప్పెడు ఎల్లిపాయలు వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాతకి నేను దొడ్డుప్పు తీసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూను. దొడ్డుప్పు లేకపోతే సన్నుప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా అయ్యే వరకు ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మరో ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపు, ఉప్పు, కారం వేసుకొని అందులోకి ఉడికించుకున్న గుడ్లను అలా వేసుకొని ఇలా కడాయి అనేది రౌండ్గా తిప్పితే మసాలా అనేది అంతా పట్టేస్తుంది. తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మూత తీసిన తర్వాతకి ఎండుమిర్చి పేస్ట్ ఉంది కదా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి ఇందాక వేయించుకున్న గుడ్లను కూడా అందులో వేసుకొని మంచిగా కలుపుకొని 2 to 3 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. ఇలా నూనె అంతా పైకి తేలే వరకు. అంతే అండి, కోడిగుడ్డు ఎల్లిపాయ కారం రెడీ. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.